కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రశ్నించే గొంతుక తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేయడం జరిగింది. సస్పెండ్ చేయడం కరెక్టా కాదా మనం తెలుసుకునే ఉపాయం చేద్దాం. మన దగ్గర మైనార్టీ నాయకులు మీర్ అక్బర్ గారు ఉన్నారు. అన్న చెప్పండి, తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది, దాన్ని మీరు ఏం చూస్తున్నారు? ముందుగా మా తెలంగాణ రాష్ట్ర ప్రజలకందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నా. ఎందుకంటే రానున్న రోజుల్లో తీన్మార్ మల్లన్న కూడా ముఖ్యమంత్రి స్థాయికి ఇప్పుడు మొన్నటిదాకా వెళ్తుండు అన్నారు. కానీ ఇప్పటితో మాకందరికీ తేలిపోయింది ఆయన నెక్స్ట్ బీసీ ముఖ్యమంత్రి అవుతాడు ఖచ్చితంగా. కాబట్టి ముందుగా నేను తీన్మార్ మల్లన్నకి అలాగే ఒట్టే జానయ్య గారికి శుభాకాంక్షలు తెలుపుతూ, ఇప్పుడు కాంగ్రెస్ ఆయన్ని సస్పెండ్ చేసినంత మాత్రాన ఒరిగేదేం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఇంకా రానున్న రోజుల్లో ఇప్పుడు ఒక పార్టీ గట్టిగా పట్టుకొని ఆయన ఒక పార్టీలో ఉండడం వల్ల కూడా ఆయన గట్టిగా ఏది మాట్లాడలేకపోతుండు. ఇప్పుడు ఆయనకు ఏది అదుపు అనేది కూడా ఏది లేకుండా అవుతుంది. మనం ఏదైనా మాట్లాడవచ్చు, ఏదైనా చేయొచ్చు అన్నట్టు ఉంటుంది. మొన్నటిదాకా కాంగ్రెస్లో ఉంది కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వం ఏది చేసినా కానీ వాళ్ళకు అనుకూలంగా మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈయన బయటికి వెళ్ళిండు అనుకోండి, ఖచ్చితంగా స్వేచ్ఛ అనేది ఇప్పుడు ఈయనకు డైరెక్ట్గా వీళ్ళే ఇచ్చిండ్రు, రేవంత్ రెడ్డి గారే ఇచ్చిండ్రు అన్నట్టు, పార్టీ తరఫున ఇచ్చిండ్రు. నెక్స్ట్ కాబోయే సీఎం కూడా బీసీ తీన్మార్ మల్లన్న అవుతాడని మాకు. అంటే కాంగ్రెస్ పార్టీ మల్లన్న సస్పెండ్ చేసింది. మరి గతంలో కూడా కొంతమంది కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి అగ్రకుల నాయకులు కాంగ్రెస్ పార్టీ మీద కావచ్చు, లేకపోతే సీఎం రేవంత్ రెడ్డి మీద కూడా అనుచితమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి వారిని సస్పెండ్ చేయలేదు, సస్పెండ్ చేసింది, దాన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? ఇప్పుడు వాళ్ళు అగ్రకులాలు కాబట్టి, వాళ్ళు రెడ్డిలు కాబట్టి వాళ్ళని సస్పెండ్ చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వీళ్ళందరూ రాజగోపాల్ రెడ్డి, వీళ్ళందరూ ఆయన క్యాస్ట్కి, జగ్గారెడ్డి అయితేంది ఎవరైతేంది వీళ్ళందరూ ఆయన క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు కాబట్టి ఆయన్ని సస్పెండ్ చేయలేదు. ఒక బీసీ కాబట్టే ఇక బీసీ నాయకుడు మేము బీసీలో అందరం ఏకమవుతామని మాకు పర్సంటేజ్ లేదన్నందుకే ఈయన సస్పెండ్ చేసిండ్రు. అలాంటప్పుడు మాకు కూడా ఇప్పుడు రానున్న రోజుల్లో మాకు కూడా గట్టిగా బలం అనేది మాకు చేకూరుతుంది. తీన్మార్ మల్లన్న, ఒట్టే జానయ్య గారి ఆధ్వర్యంలో ఈ ఉద్యమాన్ని ఇంకా మేము ముందుకు తీసుకుపోతామని చెప్పేసి మాకు నమ్మకం ఇంకా బాగా పెరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీ మల్లన్న సస్పెండ్ చేయడం కాదు, మల్లన్నే కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసిన చెప్పి ఆలోచనను ఇక అది కూడా ఈయన డైరెక్టే చేయకుండా వాళ్ళే సస్పెండ్ చేసిండ్రు కాబట్టి ఏదైనా కానీ వాళ్ళు చేయాలి. ఇక వాళ్ళు చేస్తే మనకు కూడా జనాలలో ఒక సానుభూతి అనేది ఇంకా ముందు తీన్మార్ మల్లన్నకు ఉంటుంది. రానున్న రోజుల్లో ఏదైనా కానీ ఒట్టే జానయ్య గారు, మన తీన్మార్ మల్లన్న గారు, ఇంకా బీసీ నాయకులు, పెద్ద నాయకులే వచ్చేటోళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కలిసి ఈ రానున్న రోజుల్లో దీన్ని గట్టిగా చేసేసి బీసీ ఉద్యమంని బలపరుస్తారు. మైనార్టీ నాయకుడు మీర్ అక్బర్ గారు ఏమంటున్నారంటే, మల్లన్న సస్పెండ్ చేయడం కాదు, మల్లన్నే పార్టీని సస్పెండ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇన్నాళ్ళు పార్టీలో, అధికార పార్టీలో ఉండి పార్టీ చేస్తున్నటువంటి తప్పును ప్రశ్నించలేకపోయారు. ఇప్పటి నుంచి మాత్రం అలా కాకుండా ఖచ్చితంగా బీసీ వాదం, ఎస్సీ ఎస్టీ మైనార్టీ అని అందరూ కలుపుకుపోయి మాత్రం దీన్ని బీసీ ఉద్యమాన్ని ఉత్తరం లేపే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఇది ఏదైనా కూడా మల్లన్నకే కాదు రాష్ట్రంలో బీసీ ప్రజలకి మాత్రం చాలా శుభదినమని కూడా అతను పేర్కొంటున్నాడు.